బేసిక్స్ ఆఫ్ జామెట్రీలో మనం ఈరోజు ట్రాన్స్వర్షల్ గురించి తెలుసుకుందాం. ఏ లైన్ విచ్ intersects two distinct lines in a plane is exactly two distinct points is called a transversal. ఈ పటంలో చూస్తే M మరియు N లైన్లను P అనే లైన్ 2 పాయింట్ల వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది. అప్పుడు M మరియు L లకు P అనేది ట్రాన్స్వర్షల్ అంటాం. ఈ ట్రాన్స్వర్షల్ మనం జామెట్రీలో అనేక చోట్ల ఉపయోగిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఏబి మరియు బీసీలకు ఏసీ అనేది ట్రాన్స్వర్షల్ అవుతుంది. అలాగే బీసీ మరియు ఏసీలకు ఏబి వచ్చి ట్రాన్స్వర్షల్ అవుతుంది. మరియు ఏబి మరియు ఏసీలకు బీసీ ట్రాన్స్వర్షల్ అవుతుంది. అలాగే మనం ఏ క్వాడ్రిలేటర్ తీసుకున్నా, ఏదో క్వాడ్రిలేటర్ నేను PQRS అనే క్వాడ్రిలేటర్ తీసుకుంటే ఈ PQ మరియు SRలకు QR అనేది ట్రాన్స్వర్షల్ అవుతుంది. అలాగే PS మరియు QRలకు PQ అనేది ట్రాన్స్వర్షల్ అవుతుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. యాంగిల్స్ మేడ్ బై ఏ ట్రాన్స్వర్షన్. మనం ఏవైనా 2 లైన్లను ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని ట్రాన్స్వర్షన్ అంటాము. అప్పుడు మనకు మొత్తం 8 యాంగిల్స్ ఏర్పడతాయి. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7, యాంగిల్ 8. వీరికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లను మనం ఇప్పుడు చూద్దాం. ఇంటీరియర్ యాంగిల్స్. ఈ ఫిగర్లో యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6లను ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. అదేవిధంగా యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8లను ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాము. అలాగే యాంగిల్ 1, యాంగిల్ 5లను, అలాగే యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6, యాంగిల్ 3 అండ్ యాంగిల్ 7, యాంగిల్ 5, యాంగిల్ 4 అండ్ యాంగిల్ 8లను పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము. యాంగిల్ 3 అండ్ యాంగిల్ 6 మరియు యాంగిల్ 4 అండ్ యాంగిల్ 5లను పెయిర్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. యాంగిల్ 1 అండ్ యాంగిల్ 8 అలాగే యాంగిల్ 2 అండ్ యాంగిల్ 7 వీటిని పెయిర్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అంటాము. అదేవిధంగా యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5 అలాగే యాంగిల్ 4 అండ్ యాంగిల్ 6లను పెయిర్స్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్షల్ అని అంటాము. లేదా సింపుల్గా కో ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాము. అలాగే యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7 అలాగే యాంగిల్ 2 అండ్ యాంగిల్ 8లను కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అంటాం మనం. ఒకసారి అవన్నీ బాగా చదువుకుంటే ఇట్లా క్వశ్చన్లకు ఆన్సర్ చేయొచ్చు మనం. ఒకటో పటంలో యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2లను కరస్పాండింగ్ యాంగిల్స్ అని అంటాము. రెండవ పటంలో ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. యాంగిల్ 3 అండ్ యాంగిల్ 4లను ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాము. మూడవ పటంలో యాంగిల్ 5 అండ్ యాంగిల్ 6లను కో ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాము. ట్రాన్స్వర్షల్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. పటంలో చూపినట్లు M మరియు Nలు ప్యారలల్గా ఉంటాయి. M ఈజ్ ప్యారలల్ టు N అయితే P ట్రాన్స్వర్షల్ అయితే ఇప్పుడు చాలా మటుకు ఈక్వల్ అవుతాయి. అందులో కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నీ ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ 1 వచ్చి యాంగిల్ 5కు సమానం అవుతుంది. యాంగిల్ 4 వచ్చి యాంగిల్ 8కు సమానం అవుతుంది. యాంగిల్ 2 వచ్చి
యాంగిల్ 6కు సమానం అవుతుంది. యాంగిల్ 3 వచ్చి యాంగిల్ 7కు సమానం అవుతుంది. తర్వాత ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా సమానం అవుతాయి. అంటే యాంగిల్ 3 వచ్చి యాంగిల్ 5కు సమానం అవుతుంది. యాంగిల్ 4 వచ్చి యాంగిల్ 6కు సమానం అవుతుంది. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా సమానం అవుతాయి. యాంగిల్ 1 వచ్చి యాంగిల్ 7కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ 2 వచ్చి యాంగిల్ 8కు సమానం అవుతుంది. తర్వాత కో ఇంటీరియర్ యాంగిల్స్ వచ్చి సప్లిమెంటరీ అవుతాయి. అంటే యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతాయి. అదేవిధంగా యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతాయి. ఇవన్నీ m ఈజ్ ప్యారలల్ టు n అయినప్పుడు మాత్రమే. అలాగే కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా సప్లిమెంట్ అవుతాయి. అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అదేవిధంగా యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. థ్యాంక్ యూ.